హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కౌశలం సర్వేకి అప్లై చేసి ఉంటారో వారందరికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తానండి. చాలా జాగ్రత్తగా వీడియోని పూర్తిగా చూడండి. సో అలా చూస్తేనే మీకు ఏంటంటే ఎవరికి జాబ్స్ ఇస్తారు, ఇంకా ఎవరికి ఈ జాబ్స్ అనేవి రావు అనేది కంప్లీట్గా మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది అనమాట. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఇక విషయానికి వచ్చినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి సర్వే కండక్ట్ చేస్తున్నారు కదా, దాన్నే కౌశలం సర్వే అని కూడా అంటారనమాట. అది మీ అందరికీ కూడా తెలుసు. మనకేంటంటే సెప్టెంబర్ 15వ తారీఖే చివరి తేదీ అనేసి మనకి మొన్నటి దాకా చెప్పారు. నిరుద్యోగులు ఎవరైతే ఈ యొక్క సర్వేకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో 15వ తారీఖు లోపు చేసుకోవాలని మనకి గైడ్ లైన్స్ లో కూడా తెలిపారనమాట. కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్ అనేది ఇంకా వర్క్ అవుతుందన్నమాట. సో దాన్ని అయితే ఇంకా క్లోజ్ చేయలేదు. సో డేటా కూడా అదైతే తీసుకుంటుంది. ఈ కౌశలం సర్వే కంప్లీట్ చేయని వాళ్ళు వెంటనే కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో మీకైతే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చానమాట. అందులో చెప్పానండి ఎలా అప్లై చేసుకోవాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఆ వీడియోలో ఉంటాయి. దయచేసి ఎవరైతే అప్లై చేయలేదో ఆ వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్ చూసి చేసుకోండి. ఈ సర్వే చేస్తున్నప్పుడు 10th లేదా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అయితే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన పని లేదండి. సో అంతేకాకుండా మీరు మీ యొక్క గ్రామ సచివాలయంలో ఆల్రెడీ ఇంతకు ముందే సర్వే చేసుకొని ఉంటే మళ్ళీ మీరైతే ఇప్పుడు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మీరు సర్వే చేస్తున్నంతసేపు కూడా మనకి కొన్నిసార్లు ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయండి. సో అప్పుడు ఏంటంటే మీరైతే కంగారు పడకుండా మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత అయితే ట్రై చేయండి. ఎందుకంటే సర్వర్ అనేది రాకపోయినా ఇంకా ఎక్కువ మంది వెబ్సైట్లో వర్క్ చేస్తూ ఉన్నా సరే ఆ వెబ్సైట్ అయితే కొన్నిసార్లు అలాగే ఉంటుందన్నమాట. క్లియర్గా చెప్తున్నానండి, మీకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు చేస్తున్నది సర్వే మాత్రమే. సో ఏంటంటే డైరెక్ట్గా జాబ్స్కి అప్లై చేస్తున్నట్టు కాదు. సో చాలామంది అయితే కొంతమంది అనుకోవచ్చు ఈ యొక్క సర్వే కంప్లీట్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటే మాత్రం అదైతే తప్పండి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఇది కేవలం సర్వే మాత్రమే. మీ క్వాలిఫికేషన్స్ ఇంకా సర్టిఫికేట్స్ అన్నీ కూడా పరిశీలించాక మీ యొక్క డేటా అనేది కంపెనీస్కి అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే పంపిస్తుందన్నమాట. తర్వాత మీకైతే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా పూర్తి చేసి మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకైతే జాబ్స్ అయితే ఎలకేట్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేసి మనకి కొన్ని అయితే ఉంటాయండి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో. అవి మాత్రం కంపల్సరీ మీరు ఫిలప్ చేయాల్సిందే. చేస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ ఏవైతే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ ఇంకా ఆ పై చదివిన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీకున్న ఇంట్రెస్ట్, అంతేకాకుండా స్కిల్ని బట్టి టోటల్గా మీకైతే ఈ యొక్క జాబ్స్ అయితే కంపెనీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీ శాలరీ అనేది 15,000 నుంచి 35,000 వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో టోటల్గా ఇదండి మీకు ఏంటంటే కంప్లీట్ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒక బ్రిడ్జి లాగా మాత్రమే పనిచేస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం మీ అందరికీ కూడా ఆన్సర్ చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.